తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన పాలకుర్తి తిక్కారెడ్డి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న పాలకుర్తి తిక్కారెడ్డి సోమవారం తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోవడంతో కర్నూలు జిల్లాలో నూతన ఉత్సాహం ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో 7 నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానం ఉంది. ఇందుకు 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచే విధంగా కర్నూలు జిల్లాలో సరైన నాయకుడని అధిష్టానం పాలకుర్తి తిక్కారెడ్డికి కీలక బాధ్యతలు, పగ్గాలు అందజేశారు. ముఖ్యంగా మంత్రాలయం నియోజకవర్గంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తారని జిల్లా నాయకులు తెలియజేశారు. గత 2 సార్లు మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూసిన మూడోసారి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించారు పాలకుర్తి తిక్కారెడ్డి. అయితే అధిష్టానం వాల్మీకి సోదరులకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో పాలకుర్తి తిక్కారెడ్డి అనుచరులు నిన్నటి వరకు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు పాలకుర్తి తిక్కారెడ్డికి పగ్గాలు అందజేయడంతో ఆయన అనుచరులందరూ ఆనందం వ్యక్తపరిచారు. తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం అధ్యక్ష పదవికి బాధ్యతలు చేపట్టడంతో జిల్లా నాయకులు ఆయనకు అభినందించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిన్ననే తెలుగుదేశం పార్టీ అధినేత మనందరి అభిమాన నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నూతన అధ్యక్షులుగా గౌరవనీయులు పెద్దలు మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి గారిని నియమించిన విషయం ఎందుకు తెలుసు. ఈ సంధి నిన్ననే మన పెద్దలు ఆదేశానుసారం ఈరోజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు సోమిశెట్టి గారికి, అదేవిధంగా నిన్నటి దినం రాష్ట్ర కమిటీలో స్థానాన్ని దక్కించుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ శాలివాహన చైర్మన్ రుద్ర నాగేంద్రన్న గారికి, అదేవిధంగా పెద్దలు కేవీ సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా మన యువ నాయకుడు కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి టీజీ భరత్ గారికి, అదేవిధంగా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు కేఈ జగదీష్ గారికి, ప్రముఖ న్యాయవాది భట్ గారికి, తెలుగు మహిళా అధ్యక్షురాలు సోదరుమణి ముంతాజ్ బేగం గారికి, మా అన్నగారు కృష్ణన్న గారికి, సాంస్కృతిక విభాగం హనుమంతర చౌదరి గారికి, సాయన్న గారికి, తెలుగు యువత మా యువ నాయకులు నవీన్ గారికి, అదేవిధంగా నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినటువంటి ప్రముఖ న్యాయవాది మా సోదరుడు అగిరిపోపు ప్రభాకర్ గారికి, వేదిక ముందు ఆశించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకు, పెద్దలందరూ కూడా మా యొక్క నమస్కారం. నిన్నటి దినం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా కమిటీలకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికల సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ధీటుగా ఎదుర్కోవడానికి, వ్యూహానికి ప్రతివ్యూహం రచించడానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం సోదరుడు లక్ష్మీనారాయణ వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. రాష్ట్ర కమిటీలో కార్యదర్శిగా ఆయన కూడా నిన్ననే అవకాశం వచ్చింది, ఆయన కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మరి ఎంతో మంది సేవలు అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పెద్దలందరూ కూడా అందరూ కూడా ఆలోచన చేసి కర్నూలు జిల్లాకు సంబంధించి చాలా మందికి రాష్ట్ర కమిటీలో, ఇంకా చాలా మందికి జిల్లా కమిటీలో అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మా పత్రిక సోదరులు పోటీ తెలియజేస్తున్నాం. ఇప్పుడున్నట్టు ముఖ్యమంత్రి రకరకాల ప్రలోభాలతో కొంతమందిని తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని తీసుకుని
ఇదేదో జిల్లాను వీక్ చేయాలని చూస్తున్నారు. దాన్ని తిప్పుకొట్టడానికి మేమందరూ ఒక టీమ్గా ఫామ్ అయి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి, అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు చేసినటువంటి ఆగడాలను, ఈ ఎన్నికల్లో వాళ్ళు చేయబోయే దురాగతులను అరికట్టడానికి మా కమిటీ సమర్థవంతంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు అందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు సోమశెట్టన్న గారిని 2 నిమిషాలు మాట్లాడవచ్చు. ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు టీజీ భరత్ గారు మాట్లాడవచ్చు. వేదికను అలంకరించిన పెద్దలు తిక్కారెడ్డి గారు, సోమశెట్టి అంకుల్, విటి నాయుడు గారు, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలు అందరూ, కేవీ సుబ్బారెడ్డి గారు, మిత్రులు, చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా తిక్కారెడ్డి సార్తో మా డాడీతో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు ఫ్రెండ్గా లెక్కనే ఉంటారు. చాలా చాలా క్లోజ్ ఫాదర్కి. ఆ రకంగానే నాతో కూడా అంటే లాస్ట్ 5 yearsలో అనుబంధం బాగా పెరిగింది. చాలా ఫ్రీగా ఓపెన్గా మాట్లాడుకుంటుంటాం అన్ని సబ్జెక్ట్స్. యాక్చువల్గా జగదీష్ గారు చెప్పిన త్యాగం కన్నా ఇంకా పెద్ద ప్రమోషన్, పెద్ద బాధ్యత పెట్టినారనుకుంటున్నా. ఇప్పుడు స్టేట్ లీడర్ తీసుకోబోతున్నా విటి నాయుడు గారిని. మన తిక్కారెడ్డి గారికి ప్రమోషన్ ఇచ్చి 7 కాన్స్టిట్యున్సీస్ని గెలిపించే కెపాసిటీ ఆయనకు ఉంటుంది. ఎందుకంటే 2 times సార్ నించున్నారు, అసెంబ్లీ పోటీ చేశారు. ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. షేర్ చేసుకొని ఆ 7 కాన్స్టిట్యున్సీస్లో కూడా గెలిపిస్తారు. అండ్ ఎట్లయినా రిజర్వ్ కూడా ఉంది సార్ దగ్గర, మంచి రిజర్వ్. సో 7 కాన్స్టిట్యున్సీస్ కూడా బాగా చూసుకొని మా అధిష్టానం బాగా నిర్ణయం తీసుకొని తిక్కారెడ్డి గారు అయితే 100% 7కి 7 సీట్స్ గెలిపించగలుగుతారన్న కెపాసిటీ ఉంటుందని ఆన్ సీరియస్ నోట్. ఎందుకంటే సార్కి ఎక్స్పీరియన్స్ రియల్గా 2 terms చేయడము. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉండేది పోటీలో చేసే వాళ్ళకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి పోటీ చేయకుండా ఉండే వాళ్ళకి కొద్దిగా తేడా ఉంటుంది. సో సార్కి డీప్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ అందరికీ షేర్ చేస్తారు కాబట్టి 7 కాన్స్టిట్యున్సీస్లో ఖచ్చితంగా నాకు తెలిసి మంచి అడ్వాంటేజ్ ఉంటుందని ఆశపడుతున్నా. అలాగే అందరినీ కలుపుకోబోయే రకం వాడి తిక్కారెడ్డి గారు. ఐ థింక్ వన్స్ 7 కాన్స్టిట్యున్సీస్ కానీ విన్ అయితే మంచి ఇంకా డబుల్ ప్రమోషన్ వచ్చేదానికి ఫ్యూచర్లో బాగా ఉంటుందని చెప్పి ఆశపడుతూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సార్కి హోప్ఫుల్లీ వీ విల్ విన్ ఆల్ 7 కాన్స్టిట్యున్సీస్. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రధానుడు తిక్కారెడ్డి గారికి నిర్ణయం నియమించడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఈరోజు అందరికీ తెలుసు ఎన్నికలు ఇది చాలా పద్ధతి ప్రకారం ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సందర్భంగా జిల్లాలో కూడా అన్ని సీట్లు గెలవాలి, ఎక్కడ భేదాపడాలనే ఉద్దేశంతో మా నాయకుడు నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ సమావేశానికి భరత్, అదే విటి నాయుడు, మన నాగేంద్ర, అదేవిధంగా ఇంకా పెద్దలందరూ ఉన్నారు. ఈరోజు తిక్కారెడ్డి గారు బాధ్యత తీసుకున్న సందర్భంగా బాధ్యత తీసుకోవడం కాదు, బాధ్యత పద్ధతి ప్రకారం చేయాలి. అందరితో సమానంగా ఎక్కడ భేదాలు ఉండకుండా, ఎక్కడ ఈ జిల్లాలో ఎక్కడెక్కడ చిన్న చిన్న విభేదాలు ఉన్నా సొంతంగా మీరు పోయి దాన్ని రూపుమాపి అందరి సంఘటితంగా జిల్లాలు ఏకతాటిగా తీసుకుపోయే బాధ్యత తిక్కారెడ్డి తీసుకోవాలి. లేకపోతే మళ్ళీ నీకు ఇంటికి పంపిస్తారు. దయచేసి బాధ్యతాయుతంగా పద్ధతి ప్రకారం చేయాలి. తిక్కారెడ్డి సరిగా చేయకుంటే ఇంటికి పంపిస్తారని చెప్తున్నా. బాధ్యత ప్రకారం చేయాలి, అది మన బాధ్యత. కాబట్టి ఇది అందరి బాధ్యత. తిక్కారెడ్డి గారు జిల్లాలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేద్దాం. ఏ నియోజకవర్గం కూడా
ఈ 14 నియోజకవర్గాలు గెలిచేది 2 పార్లమెంట్ గెలిచాలి, చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు బాలకృష్ణ గారు కూడా కర్నూలుకు వస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7:30కు వస్తున్నారు. భరత్ గారికి ఎన్నికల సందర్భంగా భరత్ గెలిపించాలని చెప్పి ఈరోజు ప్రచారానికి వస్తున్నారు. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసినామంటే తిక్కారెడ్డి గారు బాధ్యత తీసుకున్న సందర్భంగా భరత్ను కూడా పెద్ద మెజార్టీతో ఖరీదు రీతిలో భరత్ రేపు ఎమ్మెల్యే కావాలి. ఎందుకంటే ఇది గేట్ ఆఫ్ ఇండియాలో ఉన్న రాజధాని ఉన్నటువంటి కర్నూలు టౌన్. ఇక్కడి నుంచే ఈ ఎన్నికలు మనము సమరం పేరు ఇక్కడ మోగించాలి. అందుకనే భరత్ పెద్ద మెజార్టీ రావాలి, మన అందరూ సపోర్ట్గా తిరగాలి. ప్రతి ఒక్కరూ ఏ వాడు కావాడు, ఏ బూత్ కా బూత్ కష్టపడి పనిచేసి మనం పనిచేసి గెలిపించే బాధ్యత ఉంది. కాబట్టి తిక్కారెడ్డి కూడా చాలా కష్టపడాలి. ఈ నెల రోజులు నువ్వు నిద్రపోకూడదు, ఇంకా ఎప్పుడు పాఠ్యాంలో కూర్చోవాలా, నియోజకవర్గం తిరగాల, ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎమ్మడి తీర్చాలి. ఇది పొడిగించకూడదు, పొడిగించడం వల్ల అక్కడికక్కడ మళ్ళీ గబ్బు పడుతుంది. అది రానియకుండా అందరినీ సమానంగా చూసి మీరు ఈ యొక్క బాధ్యతను పద్ధతిగా ఆశిస్తూ నేను సెలవు